వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియోలో మన ఇంటికి కావాల్సిన కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది, యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇలాంటి సోప్ బాక్స్ యూజ్ చేయడం వల్ల సోప్ బాక్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అనుకోండి, సోప్ అనేది కొంచెం మిగిలిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేయడం మనకి రాదు కాబట్టి దాన్ని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి సోప్ బాక్స్ అనుకోండి, మనకి సోప్ అనేది కంప్లీట్గా అయిపోయేంత వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఎలా యూజ్ చేయాలనేది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఇలాంటి స్లిమ్ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటంటే మనకి సింగిల్ పీసెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం ఏదైనా సెల్ఫ్ తీసుకుంటే కంప్లీట్గా వచ్చేస్తూ ఉంటుంది కదా, జాయింట్ లేకుండా. కానీ ఇదైతే మనకి సింగిల్ పీసెస్ అయితే తీసుకోవచ్చు. మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ తీసుకోవడానికి కూడా మనకి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటిది మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బుక్స్ కానీ, టాయ్స్ కానీ, ఇంకా ఏవైనా ఉంటాయి కదా ఎక్స్ట్రా మనకి యూజ్ అయ్యేటివి ఎక్కడో ఒక చోట పెట్టుకుంటాం కదా, వాటన్నిటిని ఇందులో స్టోర్ చేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాష్ బేసిన్ అండ్ సింక్, ఈ రెండు దగ్గర మనకి ఇలాంటివి అయితే డస్ట్బిన్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి రెడ్ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫుడ్ ఏదైనా చేసినప్పుడు మనం అందులో ఫుడ్ ఉండిపోతుంది, డైరెక్ట్ తీసుకెళ్ళి సింక్లో వేస్తూ ఉంటాం. అలా వేయడం వల్ల ఏంటంటే సింక్ అనేది ఫుల్ జామ్ అయిపోయి మనకి కిచెన్లో బ్యాడ్ స్మెల్, ఇంకా బొద్దింకలు, పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న బాస్కెట్స్ కనుక పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా యూజ్ చేయడం వల్ల కిచెన్లో బ్యాడ్ స్మెల్ కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడడానికి స్పాంజెస్ లాగా అయితే ఉన్నాయి. వాటర్ పోయగానే చూడండి ఎంత పెద్దగా అయిపోయింది కదా, చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. అండ్ చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. నేను చూసాక ఇంత పల్చగా ఉంది, వాటర్ వస్తే ఇంత పెద్దగా అయింది ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారని నాకు కూడా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు. అండ్ గిన్నెలు తోముకోవడానికి అండ్ స్పాంజ్ అనేది మనకి చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇంకా మనం తోమిన తర్వాత డస్ట్ కూడా చూడండి వాటర్తో ఎంత ఫాస్ట్గా రిమూవ్ అయిపోయింది కదా. ఇలాంటి ఒక 5-6 కొనుక్కొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ స్పాంజెస్ అనేటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడైతే మీరైతే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. అలాగే ఇప్పుడు మనము సింక్ దగ్గర గిన్నెలు తోమినప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి వాటర్ మన డ్రెస్ పైన పడుతూ ఉంటాయి. డ్రెస్ పైన పడ్డప్పుడు నిజంగా డ్రెస్ అయితే అక్కడ వాటర్ పడి ఎక్కడైతే వాటర్ పడుతుందో అక్కడ కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటిది ఒకటి స్టిక్ లాంటి మనకు ప్లేట్ దొరుకుతుంది, ఇది పెట్టేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ ఫ్రిడ్జ్లా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇక్కడ చూడండి. వాళ్ళకైతే మనకి 2 సైడ్స్ నాకు ఒక స్టిక్స్ అయితే వస్తాయి. అంటే స్టిక్కర్ని ఓపెన్ చేసేసుకొని ఇట్లా మనం బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ ఉంటుంది, ఇంకొకటి మనకి ఈ బాక్స్కే ఇంకొక స్టిక్కర్ ఉంటుంది. ఇలా వాల్కి పెట్టేస్తే గట్టిగా మనకి స్ట్రాంగ్గా అయిపోతుంది, లాక్ అవుతుంది. అండ్ దీనికి కింద వచ్చేసి ఇట్లా చూడండి 4 స్మాల్ హ్యాండిల్ ఉన్న బాక్సెస్ ఉంటాయి. పైన వచ్చేసి 8 బాక్సెస్ అయితే ఉంటాయి. మనకి ఎన్ని బాక్సెస్ కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. కిచెన్ స్టోర్ కోసం సూపర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ ఫోల్డింగ్ కార్నర్ స్టాండ్, అంటే మనకి ఇది వి షేప్లో వస్తుంది కార్నర్కి. అండ్ ఇది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వాష్ బేసిన్ దగ్గర కానీ, సో లేదనుకోండి సింక్ దగ్గర కానీ, ఏదో ఒక మూల కిచెన్లో కానీ పెట్టుకుంటే ఇట్లా మనం అన్నీ క్లియర్గా నీట్గా తోమిన వెంటనే పెట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ కలర్ కూడా. అండ్ ఎందుకంటే ఫుల్గా వైట్గా ఎందుకు యూజ్ చేసుకుంటారంటే కిచెన్లో ఎక్కువగా చాలామంది డార్క్ కలర్స్ కంటే లైట్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఆ కలర్కి ఇలాంటి స్టాండ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇట్లా వైట్ అనేది ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది. చూడండి ఇట్లా సైడ్స్కి క్లిప్స్ కూడా ఇస్తారు. మనకి ఏదైనా వెజిటేబుల్స్ పిల్లర్స్ కానీ, వెజిటేబుల్స్ కట్టర్స్ కానీ, నైఫ్స్, స్పూన్స్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, మనకు ఎక్కువగా చూడండి స్పూన్స్ కానీ ఇంకా ఏవైనా మనం ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే నార్మల్గా ఏదో బాక్స్లో కానీ ఇట్లా వేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి రొటేట్ బాక్స్ అయితే దొరుకుతుంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు ప్రతి ప్రోడక్ట్ కూడా.
నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే చూడండి, నాకైతే ఇది చాలా డిఫరెంట్ అనిపించింది బాక్స్ అనేది. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి రొటేట్ అవ్వడానికి ఒక బాక్స్ అయితే ఉంటుంది. అండ్ కింద హ్యాండిల్స్ ఉన్నాయి, 4 బాక్సెస్ అయితే వస్తాయి. 4 బాక్సెస్ అయితే ఇట్లా మనం అయితే పెట్టుకోవచ్చు. పైన వచ్చి బాటిల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. సైడ్స్కి వచ్చేసి స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, చాలా డిఫరెంట్ మనం అన్ని కిచెన్లో యూజ్ చేసుకునేటివి. వాటన్నిటిని ఇందులో పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కింద ఈ ప్లేట్లో అయితే పడిపోతుంది. అండ్ వాటర్ తీసేసుకొని కూడా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సూపర్ లుక్ అనిపించింది కదా. మరి ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో నచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి. ఇల్లు ఊడ్చుకోవడానికి, తుడుచుకోవడానికి, బాత్రూమ్ కడగడానికి ఆల్ ఇన్ వన్గా పనిచేసే ఈ మాప్ అయితే నిజంగా చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. డస్ట్ అయితే చూడండి ఎంత ఫాస్ట్గా రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ మనం నార్మల్గా చీపురుతో ఊడ్చినా కానీ ఇంత ఫాస్ట్గా రిమూవ్ అయితే చేయలేము. ఇంకా వాటర్ తీసేయడానికి కూడా చూడండి, వాటర్ తీస్తే ఎంత ఫాస్ట్గా అక్కడ మనకి డ్రై అయితే అయిపోతుంది. నార్మల్గా మీరు క్లీన్ చేసే ఉంటారు. ఇంకా బాత్రూమ్ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సబ్బు వాటర్ అయితే లిక్విడ్ చేయడానికి ఎంత బాగుంది. అండ్ మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ మస్త్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ మనం తీసుకున్నప్పుడు వాటిని ఎక్కువగా క్లీన్ చేయాలన్నప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ కానీ ఇట్లా మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ సోక్ చేసేసి కనుక మనము ఫ్రూట్స్ వెజిటేబుల్ క్లీన్ చేసుకుంటే వాటిపైన ఉన్న కెమికల్ మొత్తం పోతుంది. అలా కాకుండా ఇలాంటి బాక్సులలో కనుక మనం క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇలా మనం ఫ్రూట్స్ క్లీన్ చేసుకున్న తర్వాత తినడానికి యూజ్ చేసుకోవచ్చు, అండ్ క్లీన్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ఈ బాక్స్ కూడా ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్ అయితే అనిపించింది. మీకు నచ్చిందా? నచ్చితే మరొక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ వాల్ హోల్డర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు నార్మల్గా చూడండి, మనం ఏదైనా వాల్కి పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మేకులు అనేటివి అయితే వాల్కి అయితే కొట్టాలి. మేకులు కొట్టిన తర్వాతనే ఏదైనా మనము పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఈ హోల్డర్ అయితే అలా కాదు. సైడ్స్కి 2 సైడ్స్ వచ్చేసి మనకి క్యాప్ మోడల్ అయితే వస్తుంది. ఇట్లా మనకి క్లిప్స్ అయితే మనం ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. అటు ఇటు పెట్టుకున్న తర్వాత చూడండి, ఇట్లా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ, కిచెన్లో పెట్టుకుంటే కూడా మనము స్పూన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇట్లా బాత్రూంలో పెట్టుకుంటే స్పాంజెస్, బ్రషెస్ అన్నిటి ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా టీవీ టేబుల్ దగ్గర పెట్టుకుంటే ఇట్లా కీ చైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కిచెన్లోనే పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో కూడా చూడండి ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇట్లా కబోర్డ్స్కి పెట్టుకోవాలి పైన, లేదనుకోండి టైల్స్కి పెట్టుకొని ఇట్లా స్పూన్స్ పెట్టుకొని బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ రొటేటింగ్ బాక్స్ కూడా మన కిచెన్కి అయితే సూపర్ అంటే సూపర్గా యూజ్ అయితే అవుతుంది. ఇలాంటివి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అంటే యూట్యూబ్లో మీరు స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయ్యి అక్కడ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి. మీకు అయితే ఆ లింక్ అయితే ఇస్తాను. మరి వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా షేర్ అయితే చేయండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.